అపవాది జరిగిస్తూ ఉంటాడు. అయితే మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక సిద్ధాంతాన్ని మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాం. సాతాను కూడా త్రిత్వ సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడు. 666లో ఫస్ట్ 6 సాతానే ఉన్నాడు, సెకండ్ 6 యాంటీక్రైస్టే ఉన్నాడు, థర్డ్ 6 వచ్చి అబద్ధ ప్రవక్తే ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ప్రమేయం కూడా ఈ 666 అనేటువంటి సంఖ్య వెనకాల వీళ్ళ ప్రమేయం ఉంది. ఇక్కడ కూడా త్రిత్వ సిద్ధాంతం సాతాను ఉద్దేశంలో జరుగుతూ ఉంది. అయితే 666 నేను క్యాలిక్యులేట్ చేసిన, హెబ్రూలో దాన్ని ఏ విధంగా పిలుస్తారో నేను క్యాలిక్యులేట్ చేసిన, మరి ఏ ఇతర లాంగ్వేజెస్లో నేను క్యాలిక్యులేట్ చేసినప్పటికీ కూడా దొరకనటువంటి ఒక అర్థం, దొరకనటువంటి ఒక విషయం నాకు గ్రీకు భాషలో దొరికిందండి. గ్రీకు భాషలో దొరికింది. ఇక్కడ ఇంగ్లీష్లో 666 అని రాయబడి ఉంది.